హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 7వ తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ ఇష్టం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటాం కదా, దీనిపైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే ముఖ్యంగా ప్రతి గ్యాస్ సిలిండర్ పైన 300 రూపాయల వరకు తగ్గింపు అనమాట. ఇప్పుడు వచ్చే ప్రభుత్వ పథకాలతో పాటు మరొక 300 రూపాయలు తగ్గించుకోవచ్చు అనమాట. అది ఎలా పొందాలి ఏంటనే దానిపైన ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కేంద్రం మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను అయితే పెంచడంతో ఇటు హోటళ్లు అదేవిధంగా రెస్టారెంట్లు నిర్వాహకులు షాక్ తగిలింది. ఎందుకంటే చాలా తక్కువ మొత్తంలో గ్యాస్ సిలిండర్ అందుబాటులో ఉండడంతో కొన్ని హోటళ్లు కూడా మూతపడ్డాయి. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా వేరే డొమెస్టిక్ సిలిండర్ల ప్రత్యామ్నాయ కట్టెలపై ఇటువంటివి అయితే వాడుతున్నారు కదా. అయితే గత నెలలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గ్యాస్ ధరలు పెరుగుతున్న క్రమంలో మీరు సిలిండర్ పైన 300 వరకు ఇన్స్టాంట్ తగ్గింపు అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పథకం అమలు చేస్తుంది. ఈ స్కీమ్ పేరే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన. ఈ పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం 300 సబ్సిడీ అయితే అందేలా ఉంటుందన్నమాట. ప్రతి ఏటా కూడా 12 సిలిండర్ల పైన రాయితీ అయితే అందిస్తున్నారనమాట. సో అంటే ఇప్పుడు నార్మల్గా ఇచ్చేదానికంటే ఇక్కడ మనకు ఎక్కువ వస్తుంది అనమాట అని చెప్తున్నారు. ఇక స్కీమ్ అనేది 2016 మే 1న ఉత్తరప్రదేశ్లోని బలియాలో ప్రధాన మొదటి ప్రారంభించడం జరిగిందనమాట. దేశంలో పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లతో పాటు సిలిండర్ రీఫిల్లింగ్ 300 సబ్సిడీని అయితే అందిస్తున్నారు. కాబట్టి ప్రతి ఏటా కూడా 12 సిలిండర్లపై సబ్సిడీ అయితే ఉంటుందన్నమాట. సంవత్సరం అంటే ఇప్పుడు నెలకు ఒకటి లాగా అనమాట. గ్రామీణ నిరుపేద కుటుంబాలకు ఎల్పిజి వంటి స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. చాలామందికి తెలియదు అనమాట ఈ పథకాన్ని ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటంటే గానూరు ప్రాంతంలో ఉన్న వినియోగం వల్ల గ్యాస్ పంపిణీ కేంద్రాలు డెలివరీ బాగా పెరిగాయి. కాబట్టి దీనికి అర్హత ఏంటనేది చూసుకున్నట్లయితే సో మనకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా మహిళా పేరు మీద ఇస్తారనమాట. ఎల్పిజి కనెక్షన్లు ఇక ఇప్పటివరకు కూడా కనెక్షన్ కలిగి ఉండకూడదు ఒకటి కూడా. అటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్లు ఏం చేయాలి ఏంటంటే మనకు ఈకేవైసీ దరఖాస్తు ఫామ్ ఒకటి ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కాపీ జిరాక్స్ ఇవ్వాలి, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి, అదే రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం కాపీ ఇవ్వాలి. సో దరఖాస్తు చేసుకోవడానికి మనకు నేరుగా www.pmu.gov.in ఉజ్వల .in వెబ్సైట్లోకి వెళ్ళి అందులో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. లేదంటే సమీపంలోని ఏజెన్సీకి వెళ్ళైనా అక్కడికి వెళ్ళి మనం ఉజ్వల స్కీమ్ని అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. గ్యాస్ సిలిండర్ సంబంధించి ప్రధాన అంశాలు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వంట గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. బుక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. ఆందోళన చెందవద్దు. ఇది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభం మొదలైనప్పటి నుంచి వారంలో పౌర సరఫరాల శాఖ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ముఖ్యంగా ఆ శాఖ కమిషనరు స్టీఫెన్ రవీంద్ర చేసిన ప్రకటన కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదని చెప్తున్నారు. ఎందుకంటే బుకింగ్ చేసిన 15 నుంచి 20 రోజులు దాటినా కూడా సిలిండర్ అయితే చేయడం లేదని చెప్పేసి గృహ వినియోగదారులు అయితే గృహంలో అయితే చెప్తున్నారు అనమాట. సో ఆందోళన చెందుతున్నారు. ఇక ఎందుకంటే దీంతో గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్ల వద్దకు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలు కడుతున్నారని చెప్తున్నారు. సో మొత్తం మీద ఎక్కడ ఏంటనేది చూసుకున్నట్లయితే ఇటు వరంగల్, అదేవిధంగా హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు అనమాట. సో అంటే 20 రోజులైనా అందని వంట గ్యాస్ అనమాట. బుక్ చేసినా కూడా సిలిండర్ రాక ఇబ్బందులు పడుతున్నారంటూ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో బుకింగ్ అనేది పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. రోజువారీ సరఫరా జరుగుతున్నప్పటికీ డిమాండ్ సరిపడా పంపిణీ జరగడం లేదని చెప్తున్నారనమాట. ఇక ముఖ్యంగా కుటుంబాలకు దూరంగా హైదరాబాద్లో వంటి నగరాల్లో సింగిల్ రూమ్లో ఉండేటువంటి ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులకు వంట గ్యాస్ దొరకక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఇక మొత్తం మీద అయితే కమర్షియల్ సెక్టార్లో తీవ్ర సంక్షోభం కూడా ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇటు బ్యాచిలర్ హాస్టల్లో భోజనాలు చేస్తున్న వారి పరిస్థితి నరకంగా మారుతుంది అంటున్నారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ లభించకపోవడంతో హోటల్ టిఫిన్లు భోజనాలు ఆంక్షలు విధించాయన్నమాట కుదించారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. దాదాపు 2300 వరకు పెంచినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీరికి 10 లక్షలకు సంబంధించి ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎవరికి ఏంటని చూసుకున్నట్లయితే సింగరేణి సంస్థలో సహజ మరణం పొందిన కార్మికులకు 10 లక్షల ఉచిత బీమా పథకాన్ని ఆ సంస్థ అమలు చేయనుందనమాట. ఇప్పటికే
ప్రమాద బీమా కింద ఈ పథకాన్ని 1,00,00,000 మందికి అమలు చేస్తున్నారనమాట. ఇందుకు సంబంధించి ముఖ్యంగా వివిధ రకాల బ్యాంకులు ఉంటాయి. యూనియన్ బ్యాంకుతో కలిసి సహజ మరణం మరణానికి సంబంధించి 10,00,000 బీమాకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు యూనియన్ బ్యాంకుతో కార్పొరేట్ శాలరీల ఖాతా కలిగిన కార్మికులకు అధికారులు మరిస్తే కనుక ఇక ఈ బీమా పథకం అయితే అందుతుందని చెప్పేసి ఇదే కోలా అన్ని బ్యాంకులు కూడా రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనగా ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రతి నెల కూడా 1,000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ముఖ్యంగా ఆసరా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి 11 రకాల పెన్షన్లు 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి ప్రభుత్వం పెంచుతామని చెప్పింది. అయితే ఇటీవల కాలంలో దరఖాస్తులు చేసుకోవాలన్నమాట. మనం ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు, ఇక గ్రామ సభలు కావచ్చు, నిర్వహించిన మున్సిపల్ కార్యాలయాలు కావచ్చు. సో మనకు దరఖాస్తులు చేసుకోవాలన్నమాట. ఎవరైనా అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా. ఇందుకు సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏం చెప్తున్నారు ఏంటన్నది చూద్దామండి. అన్ని రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్లో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ అనేది ఆర్థిక లోటు అనేది ఉంది. సో కొన్ని సంక్షేమ పథకాలు ముఖ్యంగా నిధుల కొరత వల్ల వాయిదాల రూపంలో కొనసాగుతున్నాయి కదా. ఇప్పుడు ఆసరా పెన్షన్ల పెంపు కోసం అయితే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీన 3,900 కోట్లతో పాటు అదే నెలలో 21వ తేదీన మరొక 2,000 కోట్లను రుణం తీసుకోవడం ద్వారా తొలి మాసంలో 6,000 కోట్లను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుకుందనమాట. సో ఇవన్నీ కూడా డబ్బులు అనేది సిద్ధం చేసుకుంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి మే, జూన్ 2 దఫాల్లోనూ 5,250 కోట్ల చొప్పున మొత్తం 16,400 కోట్లను ప్రభుత్వం రుణం తీసుకుందన్నమాట. అప్పుడు వివిధ సంక్షేమ పథకాలు, జీతాలు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారెంటీలో కొన్ని పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. తులం బంగారం కూడా త్వరలోనే అమలు చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇక 9 మనం కూడా ఇక వీటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే డేట్ల వారీగా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏప్రిల్ 7 తారీఖున 3,900 కోట్లు, ఇక ఏప్రిల్ 21 తారీఖున 2,000 కోట్లు, మే 5 తారీఖున వచ్చేసి 4,000 కోట్లు, మే 19 తారీఖున 1,250 కోట్లు, జూన్ 2 తారీఖున 4,000 కోట్లు, జూన్ 16 తారీఖున 1,250 కోట్లు ఇలా ప్రభుత్వం సిద్ధమైందన్నమాట. ఇవన్నీ కూడా అపురూపంలో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అయితే ప్రభుత్వ ఖజానాకు అయితే రాబోతుంది. సో ఇటీవల కాలంలో ప్రభుత్వం చెప్పింది కాబట్టి కొత్త పెన్షన్ల పెంపు అదే ఉండబోతుందని చెప్పారు. అదేవిధంగా ఏప్రిల్ నెల చివరి ఆఖరికి అయితే చూడాలి మరి ప్రభుత్వం ఇవి డబ్బులు అందిన వెంటనే కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే 2 లక్షల పెన్షన్లు అయితే అందజేస్తామన్నారు. దాంతోపాటు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లు 500 రూపాయల పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో అనర్హులను ఏరివేస్తున్నారు. ఎవరికి పెన్షన్లు అనేది ఇవ్వాలి, ఎవరికి పెన్షన్లు ఇవ్వకూడదని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాల ప్రకారం అయితే తీసివేస్తున్నారనమాట. 2 పెన్షన్లు పొందుతున్న వారికి, అదేవిధంగా చనిపోయినా కూడా వారి పెన్షన్ అనేది అప్డేట్ కాలేదు, అటువంటి వారిని తొలగిస్తున్నారనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇక ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.